కావాల్సింది చేపలు తీసుకున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చేపల కర్రీ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇక్కడ ఇంగ్రీడియంట్ అన్నీ ఉన్నాయి. ఏం కావాలి, ఎలా కావాలని నేర్చుకున్నాం ఒకసారి. చేపల కర్రీకి కావాల్సింది చేపలు తీసుకున్నాను. ఈ చేపల కోసం కావాల్సింది ఆనియన్, టమాటీ, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత మెంతులు, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, పసుపు, కారం, ఉప్పు, నూనె, చింతపండు. దీనికి కావాలి మసాలా పొడి రెడీ చేసుకుందాం. ఆ మసాలాకు కావాల్సిన సామాన్లన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం, సరిపోలేదు, అప్పుడు పేస్ట్ పడదాం. ఈ మసాలాలో ఇప్పుడు ఆనియన్ వేసుకొని పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. చేసుకునే మసాలా ఇది ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందాం. పేస్ట్ గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటాని తీసుకొని ముక్కలు కోసుకొని అలానే సేమ్ ఇప్పుడు ఎలా అయితే పేస్ట్ పట్టుకున్నానో అలానే పేస్ట్ పట్టి ఇది కూడా ఒక బౌల్లో తీసుకోవాలి. సింపులేనండి వంట, కొంచెం వాడాలి బ్రెయిన్. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇలా ఒక బౌల్లో తీసుకుందాం. నీట్గా తీసుకొని పెట్టుకొని ఇంకా వంట స్టార్ట్ చేసుకుందాం. వెంటనే ఒక కళాయి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుందాం. ఇంకా దానికి తగినంత ఆయిల్ పోసుకుందాం. నాకైతే కర్రీకి 4 స్పూన్లు ఆయిల్ పట్టింది. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకు ఎందుకంటే చేపల కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అంటే నేను కళామాకు వేసుకున్నాను. స్మెల్ బాగా వస్తుంది చేపలు అది ఆయిల్లో వేసేటప్పుడు, అది ఫ్రై అయ్యేటప్పుడు. ఒకసారి వేసి చూడండి, బాగుంటుంది. స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. వెంటనే మనం పేస్ట్ వేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ ఉంది కదా, అది వెంటనే నూనెలో అదే కళాయిలో వేసేసుకున్నాం. అది బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇది బాగా ఫ్రై అయింది. ఫ్రై అయితే మనం అన్ని కారం, పసుపు, మసాలాలు అన్నీ పక్కన పెట్టుకున్నాం రెడీగా. ఓకే, బాగా మసాలా కలుపుకున్నాక ఇప్పుడు నేను వేసేది ఏంటంటే వేగింది కొంచెం తగినంత పసుపు, తర్వాత కారం. నేను కొంచెం కారం చేపల కర్రీ కదా పడుతుంది బాగా, 3 స్పూన్లు వేసుకున్నాను. అది నాకు సరిపోతుంది. నేను తీసుకున్న చేపలకి ఆ క్వాంటిటీ సరిపోతుంది. బాగా అది కూడా బాగా మసాలాలో ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయితే మంచి బాగుంటుంది టేస్ట్. బాగా కలపాలి. తర్వాత వెంటనే టమాటా ప్యూరీ వేయాలి. టమాటా ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, మసాలా చేసి పేస్ట్ పట్టి అది వేసేసుకోవాలి. అది వేసుకొని అది బాగా కలవాలి. బాగా కలుపుకొని సిమ్లో పెట్టి బాగా కలపాలి. కలిపినమ్మడే కొంచెం నేను మూత పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఆయిల్ బయటికి రావాలని చెప్పి. ఆ కలర్ అంతా మారుతుంది. ఆ మసాలాలు వేసేసరికి సూపర్గా ఉంటుంది అనమాట. కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చినాక కొంచెం మనం చింతపండు పోసుకోవాలి. ఆ చింతపండు పోసుకొని కొంచెం నేను తగినంత చింతపండు ఇప్పుడే తీసుకుంటున్నాను చేపలకి. ఆ చింతపండు నేను ఎందుకంటే కర్రీ చేస్తున్నాను అన్నాను కదా, పులుసు కాదు, కర్రీ చేస్తున్నాను. కర్రీకి తగినట్టుగా చింతపండు పోసుకున్నాను. నాకు అది ఎక్కువైంది. ఆయిల్ బయటకు వచ్చింది, చూసారు ఎంత బాగా. ఇది కరెక్ట్గా బాగా కుక్ అయిందనమాట. ఈ మసాలాతో పాటు చింతపండు కూడా బాగా కుక్ అయితేనే టేస్ట్ సూపర్ ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, తినాలి చేపల కూర అన్నట్లు అనిపిస్తుంది. తర్వాత నాకు తగినంత వాటర్ తీసుకున్నాను. గ్రేవీకి అంటే కర్రీ వరకే తీసుకున్నాను. కర్రీకి సరిపోయినంత తీసుకున్నాను.
ఇగో ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్నాయి కదా, నేను పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా. పచ్చిమిర్చి నేను గంట పెట్టుకొని వదులుతున్నా. చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చిమిర్చి. నేను తాలింపు లేని ఎప్పుడు కూడా చేపల కర్రీలోనే వేస్తాను, ఉడుకుతుంటే వేస్తాను. ఇది కొంచెం బాగా ఘాటు ఉన్నాయని చెప్పి ఉడుకుతున్నప్పుడు వేస్తే బాగుంటుందని చెప్పి వేసేసాను. ఓకేనండి, ఇక్కడ నుంచి నేను పులుసు బాగా మరిగినప్పుడు నేను చేపలు వేసుకుంటున్నాను. సరిగ్గా చేపలన్నీ సరిగ్గా కళాయిలో సరిపెట్టేటట్టు మసాలా ములిగేటట్టు కరెక్ట్గా సెట్ చేస్తాను. ముక్కలన్నీ వేసాక ఇప్పుడు చాలామంది భయపడతారు గరిటె పెడితే ముక్కలు ఏమైనా ఇడిపోతాయని. నేను గరిటె కరెక్ట్గా చూడండి, నేనైతే అసలు గరిటె ఎలా పెట్టాను అనేది. నేను సరిగ్గా చేపలు సరిపెట్టేటట్టు నేను విరక్కంట కవర్ చేశాను అనమాట. తర్వాత కొంచెంసేపు ఉంచి మూత తీసేసరికి సరిగ్గా కుక్ అవుతున్నాయి. నేను మళ్ళీ గరిటె పెట్టి కలుపుకుంటున్నాను. బాగానే కుక్ అవుతున్నాయి తెలుస్తుంది. ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇంకో నాకు 5 minutes పడుతుంది ఆ చేపల కర్రీ అవ్వడానికి. చాలా టేస్ట్గా ఉంది. ఫైనల్ టచ్ అండి ఇది. సూపర్ కుదిరింది. ఈ సమయంలో నేను ఉప్పు కూడా చూస్తాను. ఇదండి చేపల కర్రీ అయ్యిందో లేదో చూసుకుందాం. సరే ఫైనల్గా చూసేద్దాం. బాగా కుదిరింది. ఆయిల్ బయటికి బాగా వచ్చింది. చేపలు బాగానే సెట్ అయ్యాయి. ఉడికిందని నాకు తెలుస్తుంది. ఓకే, చాలా బాగా వచ్చిందండి. థిక్ గ్రేవీ కర్రీ అన్నాను కదా, కర్రీలాగా వచ్చింది. అంటే నేను పులుసు పెట్టుకుంటే వేరేలా వస్తుంది. పులుసు పెట్టలేదు, కర్రీ పెట్టాను. సూపర్గా వచ్చింది. ఒక 2 hours ఆగి తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ముక్క ఎక్కడ చెదరలేదు, మంచి కుక్ అయింది, సరిగ్గా కుక్ అయింది. ఇలా చేపల కర్రీ చేసుకొని తినండి, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తుంటారు. ఈ కర్రీ చేసినాను, మా ఫ్యామిలీ రెడీ అయిపోయారు. ఒక 2 hours కూడా ఉంచలేదు. అన్నం పెట్టాను, ఇలా చేపల కర్రీ వేసుకుంటున్నాను. టేస్ట్ చూపిద్దాం, మా అల్లుడికి చూపిస్తా ఫస్ట్ అనేసి అనుకుని పెట్టా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇగో చేపల కర్రీ తయారు చేస్తాను. అయిపోయింది ఫైనల్ టచ్. మీకు ఈ కర్రీ కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. తిందాం రండి.